జాయిన్ అయినప్పుడు మాకు బంధువులందరూ ఉంటారు కదా, వాళ్ళంతా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. వాటిలో మేము అన్నీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే కొన్ని మాత్రం తీసేసుకున్నాము. అందుకు వీటిలో మనము చూద్దాము ఏమేమి ఇచ్చారో. దర్శన్ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేద్దామా, స్టార్టింగ్ చిన్నది ఓపెన్ చేద్దామా? పెద్దది. ఓకే, మా బాబు అడిగాడు కాబట్టి పెద్దదే ఓపెన్ చేస్తా. ఏముంది చాలా బాగుంది చూడండి. వాచి 7 హార్సెస్ అనమాట, 7 గుర్రాలు, ఫోటో ఫ్రేమ్. ఇదేంటంటే మనం నిద్రలేసిన వెంటనే వాచ్ టైం చూస్తాము. వాచ్ ఫోటో ఫ్రేమ్ అనమాట, బాగుంది. నెక్స్ట్ ఇది చూద్దాము, ఇది కూడా పెద్దదే. ఇది అయితే రాధాకృష్ణుడు, చాలా బాగుంది. 2 టైప్స్ లాగా కనిపిస్తుంది, చాలా అయితే బాగుంది. ఓకే, చాలా బాగుంది. అవన్నీ మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడ సెట్ చేస్తామో మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. చూడండి, వాచ్ కృష్ణుడు అనమాట. ఇది కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి, పీస్ ఆఫ్ లాగా అనిపిస్తుంది చూడడానికి. ఇది కూడా వాచ్ అండి, బాగుంది. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో చూద్దామా. ఇది ఏంటో చూడండి, ఇది కూడా రాధాకృష్ణుడు, బాగుంది. బాగుంది దర్శన్. ఇది కూడా రాధాకృష్ణుడు అండి, బాగుంది కూడా చూడడానికి. నెక్స్ట్ గిఫ్ట్ ఏదో చూద్దాము. ఇది వినాయకుడు. ఇదైతే నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. నేను దేవుడి రూమ్లో అయితే పెట్టేసుకుంటాను, బాగుంది వినాయకుడు కూడా. నెక్స్ట్ దర్శనం. ఈ గిఫ్ట్ అయితే చూస్తూ ఉంటేనే పైన కవర్ చూస్తూ ఉంటేనే చాలా బాగుంది, ఏదో స్పెషల్గా వినాయకుడు అయితే. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. అలాగే వాచి, వీణ పట్టుకుని వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వినాయకుడు, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అన్ని గిఫ్ట్లో చాలా పీస్ ఆఫ్ మైండ్ లాగా చాలా అయితే బాగా నచ్చింది. చూస్తేనే మైండ్ కూడా రిలీఫ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఓకేనా? ఓకే. అలాగే ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట, అవి అంతా ఫోటో ఐటమ్ లాగా. ఇవన్నీ దీపాలు అయితే గుడ్డుకోవడానికి కూడా చాలా బాగుంది, ప్లెయిన్గా చాలా అయితే బాగుంది. ప్లేస్ కూడా బాగుందండి. వీటిలో మేము అయితే అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ చేశాను, ఎందుకంటే వీడియో చేసిందో అలా ఓపెన్ చేశాను. ఇది వెండి కుంకుమ బర్ని, మా అక్క వాళ్ళు. అలాగే ఇవి కూడా దీపాలు, ఆ టెంపుల్ బాగుంటాయి. ఐడియాతో బాగుంది. డిన్నర్ చేసి ఇది మా దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్ చూడండి ఎలా సెట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇవన్నీ మాకు గిఫ్ట్ ఐటెం లాగా వచ్చాయి. ఈ రాగి బింది, అలాగే మీకు కనిపించడం లేదు అక్కడ ఏనుగులు, లక్ష్మీదేవి, ఆవు దూడ, వెండి గ్లాసు, తర్వాత ఇంకా కొన్ని వస్తువులు అయితే వచ్చాయి. నాకైతే దేవుడి రూమ్లో అయితే ఇలా ఇంకా నేను కొంచెం సెట్ చేసుకోవాలి. పసుపు కుంకుమ ఉండేటివి కూడా వెండి కింద అనమాట. లక్ష్మీదేవి చూడండి, మీకు నేను దగ్గరగా చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఓకే అండి, ఈ విధంగా నేనైతే సింపుల్గా ప్రజెంట్ అయితే జస్ట్ 1 డే అయింది కాబట్టి నేను అలా సింపుల్గా సెట్ చేసుకున్నాను, టైం లేక అలా సెట్ చేశాను. తర్వాత మీకు ఫుల్ వీడియోలో అయితే నీట్గా మా హౌస్ అంతా చూపిస్తానండి. ఓకే అండి. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. ఓకే.